వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ/ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 డైరీని ఆవిష్కరించిన సజ్జల. అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చే ప్రక్రియలో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగాలు భాగస్వామ్యం కావాలని పిలుపు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన జానీ మాస్టర్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని. కొన్ని రోజులుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న కొరియోగ్రాఫర్. కరీంనగర్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. రైతు బంధు పడలేదని ఎవడన్నా అంటే చెప్పు తీసి కొడతా అంటున్న కాంగ్రెస్ నాయకులను ఏం చేయాలో రైతులే ఆలోచించాలని వెల్లడి. ఉప్పల్ స్టేడియంలో రేపటి నుండి జరగబోయే ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్. టెస్ట్ మ్యాచ్ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్న రాచకొండ సిపి సుధీర్ బాబు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని అణగారిన వర్గాలతో అసోసియేషన్ అవ్వడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ/ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు. పథకాలు సంస్కరణలో సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చే ప్రక్రియలో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదన్నారు. సంపన్నులతో పోటీపడే స్థాయికి అన్ని వర్గాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. సచివాలయ ఉద్యోగాల్లో 80% బీసీ, ఎస్టీ, ఎస్సీ దక్కాయన్నారు. మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారని సజ్జల పేర్కొన్నారు. ఉపన్యాసంలో మీరు అంటరాంతరం ఈ రోజు రూపాలు మార్చుకొని డిఫరెంట్ రూపాల్లో ఉంది. దాన్ని బ్రేక్ చేయాలి. అంటరాంతరం వివిధ రూపాల్లో ఉండి పేదలకు అందుబాటులో లేకుండా ఏ సౌకర్యం నేను అంటరాంతరానికి మేము దూరం చేశాం, అస్పృశ్యతకు దూరము లేదా సమసమాజం దిశగా అడుగులు వేస్తున్నామంటే డొల్లతనమే అవుతుంది. అట్లా కాదు. వీళ్ళు అడుగుపెట్టిన విద్యాలయం కానీ ఆసుపత్రి కానీ లేదా వాళ్ళు నేను ఇంతకుముందు అన్నట్టు తమ జీవితాలను తమ సొంతంగా తాము నిర్దేశించుకునేట్టు బతకగలిగడానికి తగిన అవకాశాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసినప్పుడే ఆ స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళు ఎదగాలనుకున్నంత స్థాయికి ఎదిగేటట్టు హ్యాండ్ హోల్డింగ్ చేయొచ్చు, అవుతారు కూడా ఓవర్ ది పీరియడ్ అన్న విశ్వాసం ఏదైతే ఉందో దాంతో ఆయన చేపట్టిన చర్యల ఫలితమే ఈరోజు మనకు కనపడుతున్నాం. ఈ తేడా ఆ రోజుకి ఈ రోజు. సో ఇవన్నీ మీరు గమనించాల్సిందిగా కోరుతూ చైతన్యవంతులైన అధికారులుగా మీరు కింద జనంలోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మీ సమస్యలకు సంబంధించి రెగ్యులర్ నాయకులు ముఖ్యంగా సునీల్ కానీ రమణ కానీ వీళ్ళు టచ్లో ఉంటున్నారు. అరుణ్ కూడా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీరు అడిగినవి జెన్యూన్ నేను వాటిని కూడా నా వంతు ప్రయత్నం చేసి వాటిని పరిష్కారం ప్రయత్నం చేస్తాను. కరెక్ట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు మీ కుటుంబాలు బాగుండాలి. మీరు మీ జాతి అభివృద్ధికి మీ శక్తి మేరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ బంధువులు ఎవరైనా సరే కొంచెం కింద వాళ్ళు పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన యజ్ఞంలో మీరు కూడా పార్టిసిపేట్ నేను కోరుతూ ఏపీలో పార్టీలు బీజేపీతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. విశాఖలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె మరోసారి జగన్ పై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేతగా హోదాపై పోరాటాలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశాడు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం,
అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? తీరా అధికారం లేకొచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా, కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా, ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. ఏమొచ్చింది విశాఖపట్నంకి? విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు, ఇచ్చారా? ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, ఇచ్చారా? శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, అసలు వైజాగ్కే తలమానికం, అలాంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఆయన ప్లానే కనుక అమలై ఉంటే ఇంకొక 15 ఏళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది. అలాంటిది ఆయన కొడుకు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోర్టు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు, ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు, పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు. ఎవరి సొమ్మును అప్పగించారు? ప్రజల సొమ్ము కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా? వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 3 మిలియన్ టన్నులున్న ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు 7.5 మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీర్యం చేస్తున్నాయి. కనీసం లాభాలు రాకుండా, కనీసం ఆ ఉన్న వాళ్ళకి కనీసం ఈ భూములు మిగులుతాయని కానీ, కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈరోజు లేదు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వాగ్దానం, మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఫైల్ మీదనే పెడతానన్న. అందుకే మరొక్కసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ, నాయకులందరూ ఈరోజు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు చూద్దాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదో, అప్పుడు చూద్దాం ఎందుకు మనకు స్పెషల్ స్టేటస్ రాదు. ఈ ఎన్నికల కోసం ఇంతగా పని చేయడానికి, ఎంత దూరమైనా పని చేయడానికి నేను రెడీ. మీరు రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖలో ఆయన మాట్లాడారు. తనపై ఉన్న కేసుల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానితో జగన్ మాట్లాడలేదన్నారు. ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్ ప్లాంట్ కు పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. తెలుగు వాడికి ఒక ఆత్మగౌరవం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ చేయడానికి వీల్లేదు. మీరు మైన్స్ అలొకేట్ చేయండి, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దానికి సొల్యూషన్ చెప్పండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వండి అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజున ఒక్కసారైనా మోడీ గారిని అడుగుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎక్కడా దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మెట్లో తెలుగు, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా 21 ఫిబ్రవరి 12 అంటే 2 సంవత్సరాల 11 నెలల, మరి దాదాపు ఇంకొక 15-20 డేస్లో 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. అంటే ఈ 3 ఇయర్స్లో మధ్యలో ఆయన పర్సనల్గా కలిసాం, ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేసాం. కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు. ఆయన చేతిలో ఏముంది మన అందరికీ తెలిసిన విషయమే. ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దానికి కన్సెంట్ ఇవ్వాలి. స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్గా అయితే, కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసన్నల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈరోజు ఈ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు. ఓకే రైట్, ఆమోదించలేదు. మీకు రకరకాల కారణాలు, ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్లు వస్తే
స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప దెబ్బ తగులుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాజీనామాని మీరు ఏదేదో కారణాలు చెప్పి దాన్ని వాయిదాలు వేశారు. మరి ఈరోజు ఇక 3 నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు. ఏప్రిల్ 16 ఎన్నికలని ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు. స్టేట్ ఎలక్షన్లు కూడా మొత్తం అదే డేట్ అంటే దాదాపు ఇంకొక 2 months 20 daysలో ఎలక్షన్లకు మొత్తం మన రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. అంటే 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాని 3 నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి 3 ఏళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు, స్టిల్ దానికి మీరు హోల్డ్ అయ్యి ఉన్నారా లేదా, మీ రాజీనామాని యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోణం ఏముందో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే ఎందుకంటే ఆయనకు మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నిక ఇంకా మర్చిపోవాలా. ఆ రోజు దిమ్మ తిరిగే ప్రశ్న ఆ రోజు మొత్తం ఫలితాలు వచ్చాయి. ఏదైతే మా అనురాధ గారు ఎమ్మెల్సీని పెడితే ఎలాగైతే మనం గెలిచామో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు లేకపోతే వైసీపీకి సంబంధం లేని వాళ్ళు ఒక రాజ్యసభ ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అందుకే ఈరోజు దాన్ని అడ్డుకోవాలి. ఎలాగైనా సరే రాజ్యసభలో 3 సీట్లు గెలుచుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలం తగ్గించాలి. ఒక్క ఓటైనా తగ్గించగలిగితే మనం దీనికి సక్సెస్ అయినటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు హడావుడిగా ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేసి మేమందరం కూడా నిన్న టీవీలో వస్తూ చూసాం. నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు దీన్ని ఆల్రెడీ. మొత్తం నేను యాక్సెప్ట్ చేయటం వెంటనే ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోయినట్టుగా దీన్ని నోటిఫికేషన్లో కూడా పెట్టేయడం జరిగింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. బుధవారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షేక్ జానీ మాస్టర్ జనసేనానికి ఖురాన్ను బహూకరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ కొన్ని రోజులుగా అక్కడే ఉండి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అదే సమయంలో ఆయన నేడు జనసేనలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో వస్తున్న వదంతులపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో తప్పేముంది అని ప్రశ్నించారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా తన గన్మెన్లను కుదించడం పట్ల వారి పనివేళలో మార్పుల పట్ల రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీని కలిశారని ఆయన తెలిపారు. అదే విషయమై ముఖ్యమంత్రిని కలిశారని వివరించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జనరల్ గా పోయినాము. మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్లు ఎంపీగా పనిచేసిన. మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా. మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి. ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది. ఎందుకు పోతామా మేము పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండికేల పార్టీ. గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం? ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మాకు ప్రజలు గెలిపించిర్రు, మన 54,000 మేడతో గెలిపించిర్రు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కోమటిరెడ్డిని కలిసి మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది, మా కాలువలకు నీళ్లు వస్తలేవు, రైతులు బాధపడుతున్నారు, మరి మాకు నీళ్లు ఇవ్వాలి. ఇంతకు ముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు మెసేజ్ పంపిస్తే తెల్లార వరకల్లా కాలువలలో నీళ్లు ఉంటుండే. ఇలా 15 రోజులు అవుతుంది. నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్లు ఇవ్వలేకపోతుండే. ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రాం చేస్తున్నది. దానికి ప్రోగ్రామ్ కు ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. ఇవాళ ఎవరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇలా వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరి పేర్లు ఉన్నాయి
పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు. ఇంకోటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మన దుబ్బాక ఎలక్షన్ లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. ఇక పోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు. ఇలా మా పేరేమున్నది ఇక్కడ కొండ సురేఖ తర్వాత 4 మంత్రులు కింద 4వ ప్లేసుల్లో 5వ ప్లేసుల్లో ఎమ్మెల్యే పేరు ఉన్నది. దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్ లో ఏదో మేము కలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగబెడుతుండ్రు ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు చేసి టీవీలల్లా పేపర్లల్లా సోషల్ మీడియాలల్లా ఇదో పెద్ద డ్రామా. మరి మాకు ఏం అవసరము మేము ఎందుకు పోతాము? మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము అందరు మంత్రుల దగ్గర పోయినాము. నేను 2 సార్లు ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన మంత్రులను కలిసినాము. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినాము. హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము. మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినాము. ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్న రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాకర్షక పాలన చూసి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నాడని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ తమ గతం గురించి మాట్లాడితే తాము కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు అవినీతిపై బరాబర్ మాట్లాడతామని అన్నారు. గతంలో సీఎంలుగా చేసిన వారు పలు పార్టీలు మారలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీలు మారాడని అయితే అందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడం మానేయాలని హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు సీఎం కలవద్దు అనే రూల్ లేదని ఒకవేళ కలిసినా అందులో తప్పేముందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి బండారు దత్తాత్రేయ సీఎంను కలవడానికి వచ్చేవారని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న స్నేహపూరిత సాంప్రదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించడం అభినందనీయమని జగ్గారెడ్డి అన్నారు. మంత్రుల యొక్క అవినీతి యొక్క పరిపాలన మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఏ రాష్ట్రం అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో యాత్ర చేస్తున్నారో భారత్ న్యాయ యాత్ర ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఈ బీజేపీ ముఖ్యమంత్రి పరిపాలన బాగలేదు బీజేపీ ప్రధానమంత్రి యొక్క మోడీ యొక్క పరిపాలన బాగలేదు 9 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల కాలంలో అందులో కులాలు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా కలుస్తున్నాడు చిన్నపిల్లలను మహిళలను వృద్ధులను అందరూ కూడా కలుస్తున్నాడు దాని ఉద్దేశం ఏంది మనమందరము సంఘటితంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి మనము మీకున్న వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకుంటున్నారు పోయి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారంటే వారు రాహుల్ గాంధీ గారు దృష్టిలో లేని ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ జోడో యాత్ర ఈ ప్రజా న్యాయ యాత్ర ఇవన్నీ ఏంది అన్ని తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు ఇప్పుడు మణిపూర్ ఉంది మణిపూర్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కొన్ని నెలలకి మధ్యలో మనం చూస్తున్నాం దాడులు అక్కడ పోలీస్ ఫైరింగ్లు జరుగుతున్నాయి అక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఇట్లా ఒక మాట మళ్ళీ చెప్తున్నా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటే కలవద్దు అని రూల్ లేదు గతంలో సమైక్య రాష్ట్రంలో నేను ముఖ్య రాజశేఖర రెడ్డి గారు రోషే గారు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చూసినా కదా బండారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు సీఎంలో కలవడానికి వస్తుండే అప్పుడు సమైక్య రాష్ట్రంలో మరి ఆ రోజు కిషన్ రెడ్డి దత్తాత్రేయ కాంగ్రెస్ లో కలిసినట్ట మరి అట్లా కాదు కదా అట్లా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు సమైక్య రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు మీ 9 ఏళ్ల కాలంలో అటు కాంగ్రెస్ కు మన టీఆర్ఎస్ కు అలవాట్లేదు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అట్లాంటి గతంలో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ కలిసిండు దానికి జవాబు ఎప్పుడు నేను మళ్ళీ మీకు జవాబు చెప్తాం గతంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిని కలవలేదా
మరి కలిసినప్పుడు దానికి జవాబు చెప్పండి, మేము దేనికైనా జవాబు చెప్తాం. ఎవరు బతికిస్తున్నాం తెలంగాణలో. వాళ్ళు చంపిన తెలంగాణలో రాష్ట్ర విభజనలో వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినాము, ఊపిరి పోసినాము, మళ్ళా బతికిచ్చినాం మేము. సీఎం జగన్ వైనాట్ 175 వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలని కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర ఆరోపించారు. విజయవాడలో గావుచలో అభియాన్ ఆమె ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో వైఎస్ఆర్సీపీ ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. అవకతవకలు వాళ్ళు చూసినట్లయితే మనం కంప్లైంట్ చేసాం, ఒక ఫిర్యాదు చేసాం మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. పెద్ద ఎత్తున ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓటర్ల పేర్లు గల్లంతు చేయడం, లేనటువంటి వారి పేర్లు చేర్చడం, ఇవన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దొంగచాటుగా వాటిని డౌన్లోడ్ చేసి వాటిలో ఆ ఫోటోలు మార్చేసి తిరుపతిలో అయితే 35,000 దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి. కనుకనే పదే వైనాట్ 175 అని ఏదైతే నినాదం వైఎస్ఆర్సీపీ తీసుకుందో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా మనం దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అన్న ధైర్యంతో వాళ్ళు ఆ నినాదం ఇచ్చారని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఎప్పుడైతే మనం ఫిర్యాదు చేశామో వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయటం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ విజయం. అది దాని రుజువులతో సహా మనం ఇవ్వగలిగాము సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి. కనుకనే వారు చర్యలు కూడా తీసుకోగలిగారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి నిబంధనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది భారతీయ జనతా పార్టీ పరిగణిస్తుంది. ఎందుకంటే 80 సంవత్సరాలు పైబడినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర ఉండే ఓటింగ్ చేయొచ్చు అనేటువంటి ఒక కొత్త నిబంధన ఇవాళ వచ్చింది మన నిన్న మొన్న చూసినట్లయితే. కానీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించేది ఏమిటంటే ఎవరు వేయించుతారు ఈ ఓట్లు? వాలంటీర్లు వేయించుతారా? వాలంటీర్లు వేయించేటట్టయితే మనందరికీ తెలుసు అది ఏ రకంగా ఉంటుందో. అది దొంగ ఓటుగా మనం ఎట్లా పరిగణించవచ్చో మనం అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక దీనిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ వాలంటీర్ మాధ్యమంగా జరిగేటట్టయితే దీన్ని మనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఖచ్చితంగా వారికి తెలియజేస్తాం. మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాం కదా అంటే దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ లేదే, మన రాష్ట్రంలో ఉన్నది. ఓటర్ల బదిలీ ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక నియోజకవర్గం నుండి ఇంకో నియోజకవర్గానికి మార్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. కానీ వారేం చేస్తున్నారు? వారికి చాలా దగ్గరైనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అది 10,000 మంది కావచ్చు, 15,000 మంది కావచ్చు, వాళ్ళ ఓటు కూడా వారు మార్చుకోవచ్చు అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుని వారికి అనుకూలమైనటువంటి వారిని అందరినీ కూడా పాత నియోజకవర్గం నుండి ఇవాళ కొత్త నియోజకవర్గంలో వారిని అందరినీ కూడా నమోదు చేసేటువంటి ప్రక్రియ ఇవాళ వారు చేస్తున్నారు. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ రకంగా చేస్తారో మరి మనందరికీ తెలుసు ఫలితాలు ఎలా వస్తాయన్నది. కనుక దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తుంది. ఇది కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎన్నికలు చేరువవుతున్నటువంటి సందర్భంలో ఓటర్ తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఉప్పల్ స్టేడియంలో రేపటి నుండి జరగబోయే ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ 1500 మంది పోలీసులతో మ్యాచ్ కు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో ఆక్టోపస్ బలగాలతో పాటు 100 షీటీ మఫ్టీలో తిరుగుతాయని సుధీర్ బాబు తెలిపారు. ఉదయం 6:30 నుండి ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతిస్తామని, స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాల సాయంతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. బ్లాక్ లో టికెట్స్ అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సుధీర్ బాబు హెచ్చరికలు జారీ చేశారు. దానికోసమే మీకు జస్ట్ బ్రీఫింగ్ కోసం మీరు అడుగుతున్నారు కాబట్టి తొందరగానే మీకు ఇచ్చేసి విల్ గో ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీ ఆఫ్ అవర్ ప్రొఫెషనలిజం. మ్యాచ్ స్టార్ట్ అవడానికి 3 hours ముందే మేము ఆడియన్స్ స్పెక్టేటర్స్ ఇన్సైడ్ అలౌ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చాం. సో దట్ 9:30 to 5 o'clock మ్యాచ్ కాబట్టి దే కెన్ కమ్ ఆఫ్టర్ 6:30, వీ కెన్ అలౌ దెమ్ ఇన్సైడ్. We are started a new system, evidence-based policing, where everyone ఎవరైతే పోస్టింగ్ ఉంటారో వాళ్ళు మా అధికారులు ఎవరున్నా సరే మేము వాళ్ళని మానిటరింగ్ చేసే విధంగా ఫిజికల్ వేలో చేస్తాము. తర్వాత మా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా కెమెరాస్ 360 కెమెరాస్ ఉన్నాయి. ఎంటైర్ స్పెక్టేటర్స్ తో పాటు మా అధికారులు పనితీరు కూడా మేము కనెక్షన్ వీక్షిస్తుంటాం. అంతేకాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి మేము దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో చెప్పే విధంగా మేము మా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ పరంగా చూస్తే మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి పీక్ అవర్స్లోనే జనాలు వస్తుంటారు. ఈవినింగ్ కూడా పీక్ అవర్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువగా అధికారులను మొత్తంగా 1500 మంది పోలీసు అధికారులతో పాటు ఆక్టోపస్ లాంటి స్పెషల్ ఏజెన్సీస్, మౌంటెడ్ పోలీస్ తో పాటు మా బీటీ టీమ్స్, దెన్ మా ఏఆర్ ఫోర్స్, టీఎస్ఎస్పీ ఫోర్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. మహిళల భద్రత మనకు ప్రభుత్వానికి కూడా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ కాబట్టి మా షీ టీమ్స్ 100 టీమ్స్ షీ టీమ్స్ డిఫరెంట్ మఫ్టీలో అట్లా ఉంటారు. కాబట్టి మహిళల కోసం పూర్తి భద్రత కల్పించే విధంగా మేము చర్యలు చేపట్టాం. అంతేకాకుండా ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత కూడా ఏమేమి ఆర్టికల్స్ తీసుకురావద్దు అనేది మేము ఆల్రెడీ పబ్లిష్ చేసాం. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లైక్ బైనాక్యులర్స్ కానీ కెమెరాస్ బైనాక్యులర్స్ దెన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 డైరీని ఆవిష్కరించిన సజ్జల. అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చే ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని పిలుపు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన జానీ మాస్టర్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని. కొన్ని రోజులుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న కొరియోగ్రాఫర్. కరీంనగర్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. రైతు బంధు పడలేదని ఎవడన్నా అంటే చెప్పు తీసి కొడతా అంటున్న కాంగ్రెస్ నాయకులను ఏం చేయాలో రైతులు ఆలోచించాలని వెల్లడి. ఉప్పల్ స్టేడియంలో రేపటి నుండి జరగబోయే ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన రాచకొండ సిపి సుధీర్ బాబు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.